క్రైస్తవులు పాస్టర్లపై జరుగుతున్న దాడుల నిరోధానికి ప్రత్యేక క్రైస్తవ అత్యాచార నిరోధక చట్టం రూపొందించాలని ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట మోకాళ్లపై ప్రార్థనలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నగరంపాలెం మూడు బొమ్మల సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐక్య కార్యాచరణ కమిటీ ఫౌండర్ గోలమూడి రాజసుందర్ బాబు మీడియాతో మాట్లాడారు. మండల, జిల్లా కేంద్రాల్లో జనాభా ప్రాతిపాదికన క్రైస్తవ భవనాలు ఏర్పాటు చేసి పాస్టర్లందరికీ 26,000 గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని క్రైస్తవులైన ఎస్సీలను ఎస్సీలుగానే పరిగణించి రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల పాస్టర్లు పాల్గొన్నారు. మత స్వేచ్ఛని హరిస్తున్నటువంటి మత మార్పిడి వ్యతిరేక చట్టాలన్నింటినీ కూడా రద్దు చేయమని కోరుతున్నాం. అంతేకాకుండా పాస్టర్లకు 25,000 పెంచండి. అలా కాకుండా మాకు క్రైస్తవులకి ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయండి, మంత్రివర్గ శాఖను ఒకటి ఏర్పాటు చేయండి. అలాగనే మరి 3 ప్రాంతాల్లో 3 ఎమ్మెల్సీలు క్రైస్తవులకి ఇవ్వండి, 3 ప్రాంతాల్లో 3 క్రైస్తవులకి ఎమ్మెల్యే పదవులు ఇవ్వండి. మరి ఈ రోజున క్రైస్తవ మైనార్టీ కార్పొరేషన్ ఇప్పటి వరకు కూడా పదవులు లేకుండా ఎవరికి కూడా మరి అక్కడ తావు లేకుండా అన్యాయం చేస్తున్నారు. మా సమస్యలు చెప్పుకోవటానికి ఎటువంటి వీలు లేకుండా పోతుంది. ఈ క్రమంలో మాకు న్యాయం చేయమని చెప్పి ఈ రోజున మరి 3వ ర్యాలీగా గుంటూరు పట్టణంలో రాజధాని ప్రాంతంలో గుంటూరు జిల్లా ఉన్నది. ఈ రాజధానిలో మేము ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.